ఆ పాయింట్ గుర్తుపెట్టుకో. అండ్ నువ్వు సీతాఫలం గురించి అంటున్నావు, నేను తినేసినాను అని చెప్పేసి అంటున్నావు. సో ఇప్పుడు దాని వల్ల నేను మన హౌస్ రేషన్ నుంచే నేను తీసుకున్నా. సో దాని వల్ల అంత ఎఫెక్ట్ ఏం కాలే ఎవరికి. కానీ నువ్వేంటి బటర్ తీసుకున్నావు, మరి నువ్వు బిగ్ బాస్ ని డిస్రెస్పెక్ట్ చేసినావు కదా, దానివల్ల 30,000 బిల్ వేసిండు కదా, దాన్ని ఏమంటారు మరి? ఫీల్డ్ లోకి వెళ్ళినాం, బ్యాట్ పట్టుకున్నా, సో 6 కొట్టాలా, లేకపోతే పక్కనోడు అరే నువ్వు అట్లా ఆడరా, నువ్వు డిఫెండ్ చేసుకోరా, నువ్వు ఇటు కొట్టరా, కవర్ డ్రైవ్ కొట్టరా, లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ కొట్టరా అని చెప్పేసి అంటే ఒక మనిషి కన్ఫ్యూజ్ అయిపోతాడు. నువ్వు అబ్బా రోప్ తో అయిపోయింది, అబ్బా రోప్స్ అయిపోయింది అని ఫుల్ రిలాక్స్ అయిపోయావు. జ్యూస్ తాగుతున్నా కూర్చొని. మ్యూజిక్ గేమ్ బాగలేదు అంటున్నావు. ఇప్పుడు దే రెడ్ టీమ్ గేమ్ లో నువ్వు యష్మి కలిసి ఆ బెడ్ మీద ఆడే గేమ్ మీరు 3rd వచ్చిండ్రు. మీరు మంచిగా ఆడినరా? ఓడిపోయినా లాస్ట్ లో వచ్చిన చివర్లో వచ్చిన అసలు 1 సెకండ్ 100 సెకండ్స్ లేట్ వచ్చినా కూడా అరే సరేరా భయ్ మళ్ళీ ప్రయత్నిద్దాం అన్నది టీం. నా ఉద్దేశంలో ప్రతి దానికి అరే నువ్వు తప్పు చేసినావు, నీ వల్లనే ఓడిపోయినావు అని గుచ్చి చెప్పడం అన్నది టీమ్మేట్ లక్షణం కాదు, లీడర్ లక్షణం కాదు, మెగా చీఫ్ లక్షణం కాదు. ఆడియన్స్ కోసమే మాట్లాడతావు. ఆడియన్స్ కోసం నువ్వెందుకోసం వస్తున్నావు? ఇక్కడ చెక్కబదనం చేయడానికి వచ్చినావు.